గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్పై పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడారు. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్. దేశవ్యాప్తంగా కూడా ఒకే విధమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఒకే ప్లాట్ఫామ్ మీద ఆస్తులు ఎక్కడ భూములైనా ఎక్కడ ఆస్తులైనా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించే విధానం గురించి వారు మాట్లాడారు. దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దాన్ని సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ. అసలు ఈ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏంటి? ఈ వ్యవస్థ కనుక వస్తే ఏ విధమైన ఇంపాక్ట్ ఉండబోతుంది? అదొక అంశం అయితే, అసలు ఈ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థతో పాటుగా భూములకు సంబంధించి, ముఖ్యంగా భూమి రికార్డులకు సంబంధించి, భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి భారీ మార్పుల కోసం గత కొన్ని దశాబ్దాలుగా కృషి జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అది చివరి దశలో ఉంది. రాబోయే 2-3 సంవత్సరాలలో ఏదైతే కొత్త విధానం అనుకుంటున్నారో అవన్నీ అమల్లోకి రావాలి అనేది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం. ఆ మేరకు ఇప్పటికే చాలా రాష్ట్రాలలో చాలా వరకు పని జరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఇంకొక మాట కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది. ఆ పథకం 10 రాష్ట్రాల్లో అమల్లో కూడా వచ్చింది. దాన్నే యునీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ యునీక్ ల్యాండ్ పార్సల్, యుఎల్ పిన్ అంటాం దీన్ని. ప్రతి భూకమతానికి, ప్రతి ఇంటి స్థలానికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం బీహార్ నుంచి. అది 10 రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. దాంతోపాటుగా నేషనల్ జనరిక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని ఒక కొత్త సాఫ్ట్వేర్ని రూపొందిస్తూ ఈ భూముల రిజిస్ట్రేషన్కి ఒక సింగిల్ విండో విధానము, ఏ భూములైనా ఎక్కడ ఆస్తులైనా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించే విధంగా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఈ రెండింటితో పాటుగా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, ఏదైతే భూ రికార్డుల ఆధునీకరణ పథకం ఉందో దాన్నే ఇంతకు మునుపు నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్గా పిలుస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ డిఐఎల్ఆర్ఎంపి అంతర్భాగంగా జరుగుతున్న కార్యక్రమాలు. అంతిమంగా భూములకు సంబంధించి ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలి, భూమి రికార్డులన్నీ ఒకే చోటు ఉండాలి, కంప్యూటర్లోనే ఉండాలి, మాన్యువల్ రికార్డులు అంటూ ఏమీ ఉండకూడదు, భూమి హక్కులకి పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ తీసుకురావాలి. ఇది అంతిమ లక్ష్యం. దానికోసం 1980 దశకంలో ప్రారంభమైన ప్రయత్నాలు 2004-2005కి వచ్చినాక వేగవంతమైనవి. గత 20 సంవత్సరాలుగా, దాదాపుగా 18 నుంచి 20 సంవత్సరాలుగా ఎన్ఆర్ఎల్ఎంపి పేరుతోటి, ఇప్పుడు డిఏఎల్ఆర్ఎంపి పేరుతోటి చాలా మార్పు చేర్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మార్పులు ఏంటో మనం అవగాహన చేసుకోవాలి. ఆ మార్పులలో అంతర్భాగంగా వస్తున్నదే వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్. అది కూడా కంపల్సరీ అని చెప్పట్లేదు, దీన్ని కూడా ఒక ఆప్షన్గా ఉంచుతామని కేంద్రం చెప్తుంది. ఈ మార్పులేంటో కూడా మనం అవగాహన చేసుకోవాలి. దాంతోపాటుగా వీటిని రైతుల కోణంలో చూసే ప్రయత్నం జరగాలి. ఈ వస్తున్న మార్పులు ఎక్కువగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక దృష్టికోణంతో వస్తున్నాయి. అంటే వ్యాపార సరళీకరణ కోసం, వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి ఏవైతే సంస్కరణలు కావాలో అందులో అంతర్భాగంగానే చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ దేశం ఏ స్థానంలో ఉంది, మన దేశంలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. గుజరాత్ మొదటి స్థానంలో ఉందని, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 1-2 స్థానాల కోసం ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాయి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మంచి ర్యాంకులు రావాలి అంటే చాలా సంస్కరణ తేవాలి. అందులో భూమికి సంబంధించిన పరిపాలనా సంస్కరణలు కూడా ఉన్నాయి. ఒక సంవత్సర కాలం క్రితం కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి 302 సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. ఆ 302 సంస్కరణలు ఏవైతే అన్ని రాష్ట్రాలు తీసుకురావాలో అందులో ఒక 15 సంస్కరణలు భూములకు సంబంధించి, భూమి రికార్డులకు సంబంధించి, భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ మార్పులన్నీ కూడా సరళీకరణలో అంతర్భాగంగా చేయటం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రైతులకు మేలు జరుగుతాయి, కానీ అన్ని రైతులకు మేలు చేసి కాకపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఈ కోణంలో, రైతుల కోణంలో, గ్రామీణుల కోణంలో, భూమి లేని పేదల కోణంలో కూడా ఈ సంస్కరణల మంచి చెడు మీద చర్చ జరగాలి. ఇంకా ఏ మార్పులు ఉంటే బాగుంటుందో ఆలోచన చేయాలి. అలా చర్చ
అర్థవంతంగా జరగాలంటే అసలు ముందు ఏ మార్పులు కేంద్రం అనుకుంటుందో మన అందరికీ తెలియాలి. బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం మాట్లాడారు, గత 3-4 ఏళ్ళుగా భూములకు సంబంధించిన ఏ మార్పు చేర్పులు వస్తున్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంతర్భాగంగా కేంద్రం చెప్తున్న ఆ 15 సంస్కరణలు ఏంటి అనేది మనం ముందు మాట్లాడుకొని ఆ తర్వాత ఈ చర్చ రైతులకి ఉపయోగపడాలంటే, ఈ సంస్కరణలు రైతులకు మేలు చేయాలంటే ఇంకేం చేస్తే బాగుంటుందో కూడా కొన్ని అంశాలు నేను లేవనెత్తుతాను. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగితే రైతాంగానికి, గ్రామీణ కుటుంబాలకు మేలు జరుగుతుంది. మొట్టమొదటిగా మనం ఆర్థిక శాఖ మంత్రి గారి బడ్జెట్ ప్రసంగం చూసినట్లయితే ఒక 2 అంశాలు వారు లేవనెత్తారు. మొట్టమొదటి మాట వారు చెప్పింది ఏంటంటే ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఇంపరేటివ్. అంటే భూ వనరులను సమర్థంగా నిర్వహించుకోవటం అనేది ఇప్పుడు చాలా తప్పనిసరి అయిపోయింది. రకరకాల కారణాల వల్ల మనకు తెలుసు, భూమి విలువలు పెరిగిపోతున్నాయి, భూమి మీద ఒత్తిడి పెరుగుతుంది, ఒక పక్క జనాభా పెరుగుతుంది, భూమి అవసరాలు పెరుగుతున్నాయి, కానీ భూమి పెరగదు, భూమి రేట్లు పెరుగుతున్నాయి. అందుకోసమే కాబట్టి ఇప్పుడు భూమి అన్ని అవసరాలకు కావాలి, వ్యవసాయానికి కావాలి, రియల్ ఎస్టేట్కి కావాలి, వ్యాపారాలకు కావాలి, ఇంటి స్థలాలకు కావాలి, అన్నిటికీ భూమే కావాలి. కాబట్టి భూముల్ని, భూ వనరుల్ని మనం సమర్థవంతంగా వినియోగించుకోకపోయినట్లయితే ఇబ్బంది అవుతుంది. ఆ నేపథ్యంలోనే వారు అన్నమాట, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఇస్ అ స్ట్రాంగ్ ఇంపరేటివ్. స్టేట్స్ విల్ బి ఎంకరేజ్ టు అడాప్ట్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ టు ఫెసిలిటేట్ ఐటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ రికార్డ్స్. The facility for transliteration of land records across any of the schedule's 8 languages will also be rolled out. 2 మాటలు అన్నారు వారు దీంట్లో. ఒకటి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలాగా మేము ప్రోత్సహిస్తాము అని. దీన్ని యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాము. ఈ పథకాన్ని కేంద్రము DILRMPలో అంతర్భాగంగా గత సంవత్సరమే బీహార్ నుంచి ప్రారంభం చేసింది. 10 రాష్ట్రాలలో దీని అమలు ప్రారంభమైంది. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూధార్ పేరుతోటి, మనుషులకి ఆధార్ ఎలాగో భూమికి భూధార్ అని చెప్పి ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, ఒక గుర్తింపు కార్డు ఇచ్చే ప్రయత్నాన్ని, ఒక పైలట్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది. ఆ ప్రాజెక్టుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వటం ప్రారంభం చేయటం జరిగింది. ఇది కనుక వస్తే ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య ఆధారంగా ఎవరైనా సరే భూమిని సులభంగా గుర్తుపట్టేలాగా, భూమి హద్దుల్ని కూడా సర్వేయర్ అవసరం లేకుండానే గుర్తించగలిగే అంత సులభతరం చేసే ప్రయత్నం ఈ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ రోజున నేను హైదరాబాద్లో నా కార్యాలయం గురించి మీరు రావాలి అంటే మీకు నేను నా గూగుల్ లొకేషన్ పంపిస్తే ఎవరిని అడగకుండా నా కార్యాలయం ముందుకు రాగలుగుతారు. కానీ ఒక సర్వే నెంబర్ చెబితే ఆ సర్వే నెంబర్ను గుర్తుపట్టాలంటే కొన్నిసార్లు నిపుణులైన సర్వేయర్కే వారం రోజులు 10 రోజులు పడుతున్న సందర్భం. పరిస్థితి అట్లా ఉండకుండా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, దాన్ని వాస్తవంగా ఎవరైనా గుర్తించగలిగే పరిస్థితిని సృష్టించాలి అనేది ఈ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ యొక్క లక్ష్యం. ఎందుకంటే భూములకు సంబంధించి ఎలాంటి సంస్కరణ తేవాలన్నా ఇదే కీలకమవుతుంది. ప్రతి భూకమతానికి ఇలాంటి గుర్తింపు లేకపోతే కనుక భూమి రికార్డులు సరిగా నిర్వహించాలన్నా, రిజిస్ట్రేషన్లు మెరుగ్గా ఉండాలన్నా, రిజిస్ట్రేషన్లో సంస్కరణ తీసుకురావాలన్నా ఇదే కీలకమవుతుంది. కాబట్టి దీని గురించి ప్రస్తావన జరిగింది. అంతేకాదు ఇది కేవలం వ్యవసాయ భూములకే కాకుండా ఇంటి స్థలాలకి కూడా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా ప్రయత్నం చేస్తుంది. దాన్నే స్వమిత్వ అని అంటాం. గత సంవత్సరం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. 4 రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కింద స్వామిత్వ, దాని పూర్తి పేరంటే సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీస్ అండ్ మ్యాపింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ పేరుతోటి, ఇన్ విలేజ్ ఏరియాస్ పేరుతోటి స్వామిత్వ అంటాం దాన్ని. ప్రతి గ్రామంలో దాదాపుగా 7 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి గ్రామంలో ఆబాది గ్రామకంఠం ఏదైతే ఉంటుందో, ఇక నివాస స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ డ్రోన్ల ద్వారా సర్వే చేసి పటాలు తయారు చేసి ఆ నివాస స్థలాల యజమానులకి ఆస్తి కార్డులు పంపిణీ చేయాలి అనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఈ డ్రోన్ సర్వే జరుగుతుంది. ఆ సర్వే అయిపోయిన తర్వాత కార్డులు పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు 1,00,000 గ్రామాలలో సర్వే పూర్తయింది. 26,000 మందికి గ్రామీణ నివాస స్థలాలకి ఆస్తి కార్డుల పంపిణీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ కార్డులు ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది కూడా
భూములు ఉండి కూడా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి, భూములు ఉండి కూడా వాటిని బ్యాంకులో కుదరబెట్టుకొని డబ్బులు తెచ్చుకోలేని పరిస్థితి. ఇక్కడ భూమి ఉంది కానీ కాగితాలు సక్రమంగా లేవు. ఎక్కువ మందికి అయితే అసలు కాగితాలే లేవు. మరీ ముఖ్యంగా నివాస స్థలాల విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి కాగితాలు లేవు. ఈ పరిస్థితులలో ఆస్తి కార్డులు కనుక ఇచ్చినట్లయితే గ్రామీణ కుటుంబాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. అంతేకాకుండా ప్లానింగ్ చేయడానికి కానీ ఇంటి పనులు వసూలు చేసుకోవడానికి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి స్వామిత్వ కార్డుల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంతకు మునిపే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి పాస్ పుస్తకాలు జారీ చేయాలి, నాన్ అగ్రికల్చర్ కూడా ధరణి పోర్టల్లో పొందుపరచాలి, ధరణి నాన్ అగ్రికల్చర్ పేరుతోటి అని చెప్పి డేటా ఎన్యూమరేషన్ మొదలుపెట్టింది. ఈ లోపల హైకోర్టులో వాద్యం దాఖలైన నేపథ్యంలో ధరణి నాన్ అగ్రికల్చర్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాన్ అగ్రికల్చర్ భూములకి, వ్యవసాయేతర భూములకు కూడా పాస్బుక్లు ఇవ్వడం కోసం చట్ట సవరణ ఇటీవలే తీసుకొచ్చింది. వ్యవసాయ భూములకు ఏ విధంగా అయితే పట్టదారు పాస్బుక్ ఉంటుందో వ్యవసాయేతర భూములకు కూడా పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ. తెలంగాణ ఇంతకు మునిపే ఆ సవరణ ప్రకటించింది, అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కనుక యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబరు వ్యవసాయ భూములకి అటు వ్యవసాయేతర భూములకి వచ్చినట్లయితే చాలా సులభంగా ఇతర సంస్థలు తేవడానికి ఉంటుంది. ఆస్తి హక్కులను కాపాడడానికి, ట్రాన్స్పరెన్సీని పెంచడానికి చాలా అంశాల మీద ఇది మేలు చేస్తుంది. ఇది జరగాలంటే సర్వే జరగాలి, దానికి తగ్గట్టుగా గుర్తింపు సంఖ్యలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వారు అన్న ఇంకొక మాట ఏంటంటే ఏవైతే భూమి రికార్డులు ఉంటాయో, రిజిస్ట్రేషన్ రికార్డులు కావచ్చు, భూమి రికార్డులు కావచ్చు, రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని భాషలలో కూడా తర్జుమా జరిగి ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కూడా కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పింది ఇంకొక మాట. దాంతోపాటు వారన్న ఇంకొక వాక్యం ఏంటంటే ద అడాప్షన్ ఆర్ లింకేజ్ విత్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ NGDRS with the One Nation One Registration software will be promoted as an option for uniform process for registration and anywhere registration of deeds and documents. ఇది వారన్న ఇంకొక మాట. అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనే నినాదంతో భూములకు సంబంధించి స్థిరాస్తులు కానీ ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా ఎక్కడున్న ఆస్తులైనా సరే దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగేలాగా ఒక వ్యవస్థ రూపకల్పన జరిగింది. దాన్నే నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటాం, NGDRS అంటాం. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏ రాష్ట్రమైనా సరే ఈ ఆప్షన్లో ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారా కావచ్చు, లేదా ఈ ఆప్షన్ కింద కూడా రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పిస్తామని చెప్పారు. దాంతోపాటు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, ఆ పథకానికి మరొక 300 కోట్ల కేటాయింపు ఈ సంవత్సరం జరిగింది. ఇది వన్ నేషన్ వన్, అంటే ఈ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ కింద అంతిమంగా రాబోయేటి ఏంటంటే మాన్యువల్ రికార్డులు ఉండవు. రికార్డులన్నీ రిజిస్ట్రేషన్ రికార్డు అయినా మిగతా భూమి రికార్డులన్నీ కూడా కంప్యూటర్లోనే ఉంటాయి, కంప్యూటర్లోనే మేనేజ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. దాంతోపాటుగా ఏ మార్పులు జరగాలన్నా కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది, దాని పటాలు ఉంటాయి, దాని మాన్యువల్ రికార్డ్స్ అన్నీ కూడా కంప్యూటర్లో ఉంటాయి. ఇక ఇప్పుడున్న 6 చట్ట స్థానంలో టైటిల్ గ్యారంటీ తీసుకురావాలి అంటే భూమి హక్కుకి పూర్తి భరోసా ఇచ్చే కొత్త చట్టం తేవాలని కేంద్రం చెబుతుంది. ఆ మేరకు 2 రాష్ట్రాలు ఇప్పటికే చట్టం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఆ బాటలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలాంటి చట్టం తెస్తామని ప్రకటన చేశారు. ఆ చట్టం తేవాల్సి ఉంది. అంటే రాబోయే ఒక 2-3 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 2024 నాటికి ఈ మార్పులన్నీ అన్ని రాష్ట్రాల్లో వచ్చేలాగా చేయాలనేది DILRMP లక్ష్యం. అది కనుక నెరవేరితే ఇంకొక రాబోయే 2 ఏళ్లలో భూమి రికార్డులన్నీ మనం కంప్యూటర్ల ద్వారా చూసుకోవచ్చు. అవి వాస్తవ పరిస్థితులకి ప్రతిబింబంగా ఉంటాయి. ఏ రిజిస్ట్రేషన్ అయినా ఏ మ్యూటేషన్ అయినా ఆన్లైన్లో జరుగుతుంది. ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఇది అవకాశం ఏర్పడుతుంది. భూ యజమానులకు ఇచ్చే కాగితాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రభుత్వమే భరోసా ఇస్తుంది. అది ఈ DILRMP కింద సాధించాలనుకున్న లక్ష్యం. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే, వ్యాపార సరళీకరణ సంబంధించి విషయానికి వచ్చినట్లయితే మనందరికి తెలుసు, చాలాసార్లు మన పేపర్లో చదువుతూ ఉంటాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మొదటి ర్యాంక్ ఉందని, గుజరాత్ మొదటి ర్యాంకు, లేదా ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకులో ఉంది, మిగతా రాష్ట్రాలు ఈ ర్యాంకులో ఉన్నాయి, భారతదేశము 69వ ర్యాంకులో ఉంది, 70వ ర్యాంకులో ఉంది. ఇలాంటి మనం వింటూ ఉంటుంటాం. ఎక్కడైతే పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన ప్రాంతం ఉందో దాన్ని బట్టి మంచి ర్యాంకులు వస్తుంటాయి. ఏ ప్రాంతానికి అయితే మంచి ర్యాంక్ ఉంటుందో అక్కడికి ఎక్కువగా పెట్టుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలా పెట్టుబడులు రావాలి అంటే చాలా మార్పు చేర్పులు చేయాలి. తొందరగా భూములు ఇవ్వగలగాలి, సింగిల్ విండో విధానాలు ఉండాలి,
చట్టాలలో, రూల్స్లలో, ఇతర వాటిల్లో చాలా మార్పు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా తేవాల్సిన మార్పులు ఏంటి అనేది ఒక సంవత్సరాల కాల క్రితం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపింది ఒక జాబితా. 302 సంస్కరణలు తీసుకురావాలని. అందులో ఒక 15 సంస్కరణలు భూములకు సంబంధించి ఉన్నాయి. ఆ 15లో 3 కీలకమైనవి, 3 అంశాలకు సంబంధించి ఉన్నాయి ఈ 15 సంస్కరణలు కూడా. ఒకటి, భూమి రికార్డులు కావచ్చు, రిజిస్ట్రేషన్ రికార్డులు, భూమి పన్ను లేదా ఆస్తి పన్నుల రికార్డులు అన్నీ కూడా కంప్యూటర్లో అందరికీ అందుబాటులో ఉండాలి. తర్వాత ఎంత పన్ను కట్టాలి అనేది కూడా కంప్యూటర్లోనే చూసుకునే విధంగా ఉండాలి, మొట్టమొదటిది. రెండవది, భూముల అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, సత్వరమే జరగాలి, ఒకే చోట జరిగేలాగా ఒక పారదర్శకమైన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి ఆదేశాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు వచ్చిన ధరణి అందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్లో వస్తున్న మార్పులన్నీ కూడా అందులో భాగంగానే. ఇక మూడో అంశం ఏంటంటే ఆస్తి పన్నుల వివరాలు. రెండవది, భూమి మార్పు చేర్పు జరిగిన మ్యూటేషన్ వివరాలు, భూమి రిజిస్ట్రేషన్ వివరాలు. ఒక 20 సంవత్సరాల రికార్డుని ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాలి. అంటే గత 20 ఏళ్ళుగా ఆ భూమి పైన ఒక భూకమతం గురించి మనం మాట్లాడుతుంటే ఆ భూకమతానికి సంబంధించి 20 ఏళ్ళుగా ఆస్తి పన్ను లేదా భూమి పన్ను ఉంటే భూమి పన్ను కట్టారా లేదా వాటి వివరాలు, మ్యూటేషన్ కనుక జరిగి ఉంటే మ్యూటేషన్ ఎప్పుడెప్పుడు ఎవరి పేరు మీద జరిగిందనే వివరాలు, రిజిస్ట్రేషన్లు కనుక జరిగి ఉంటే వాళ్ళు మొత్తం లింక్ డాక్యుమెంట్ల 20 సంవత్సరాల వివరాలు కంప్యూటర్లో అందుబాటులో పెట్టాలి అనేది మరొక మార్పు. దాంతోపాటుగా భూమి వాడుక విధానాన్ని మార్చుకునేది, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్, వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే విధానం ఏదైతే ఉంటుందో సులభతరంగా ఉండాలి. ఫీజు ఏదో కంప్యూటర్లో తెలిసిపోవాలి, ఒక రోజుతోటే పని అయిపోయే విధంగా ఉండాలి అని కేంద్రం చెప్తుంది. ఆ మేరకు ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లో మార్పులు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో నాన్ అగ్రికల్చర్ నాలా కోసం ఫీజు కట్టి దరఖాస్తు పెట్టుకున్న రోజే కన్వర్షన్ అయినట్టుగా భావించాలి చట్ట ప్రకారం, అందులో డిలే ఏమీ లేదు. తెలంగాణలో తహసీల్దార్ దగ్గర స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసిన రోజు కనుక ఫీజు కట్టి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ రోజే కన్వర్షన్ చేసి కన్వర్షన్ సర్టిఫికేట్ తహసీల్దార్ జారీ చేస్తారు. ఈ మార్పులు ఇప్పుడు పేర్కొన్న చాలా వరకు మార్పులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసాయి. వీటితో పాటుగా మరొక మాట ఏంటంటే భూములకు సంబంధించి ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తారో దానికే ఇతర అన్ని రికార్డులని లింక్ చేయాలి. కోర్టు కేసులు కావచ్చు, అది రెవెన్యూ కోర్టు కేసులైనా, సివిల్ కోర్టు కేసులైనా, బ్యాంకు రుణాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, వ్యవసాయ శాఖ అందించే మెయిల్ ఏవైతే ఉంటాయో రైతులకి వాటి వివరాలు కావచ్చు, అన్ని శాఖల వివరాలు భూములకు సంబంధించి కూడా ఈ సాఫ్ట్వేర్కే లింక్ చేసి ఉండాలి అనేది మరొక సూచన. ఇప్పుడు మనం చూస్తున్న మార్పులన్నీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కువ శాతం కూడా వ్యాపార సరళీకరణ దృష్టిలో పెట్టుకొని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దృష్టిలో పెట్టుకుని వస్తున్న మార్పులే. మంచివే, ఇందులో కొన్ని అందరికీ ఉపయోగపడేటివి. సులభంగా భూములు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్ సులభతరం అయిపోయింది, మ్యూటేషన్ కూడా సులభతరం అయిపోయింది. కానీ ఇవి మాత్రమే రైతులకి సరిపోదు. ఇవి కాదు రైతులకు పూర్తిగా మేలు చేసేటి. రైతులు రోజు భూములు అమ్ముకొని కొనుగోనే బిజినెస్లో లేరు. రైతులు మాటికి భూముల అమ్మకాలు, కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాదు. ఏ గ్రామం తీసుకున్నా ఒక సంవత్సర కాలంలో మొత్తం ఊళ్ళో ఉన్న భూమిలో 1-2% చేతులు మారుతాయి. వారసత్వంగా ఇతర మార్పు చేర్పులు అన్ని దృష్టిలో పెట్టుకున్న 5% మించి భూమి మీద హక్కులు మార్పు చేర్పులు జరగవు. మనం చేసే సంస్కరణలన్నీ కూడా ఈ 5% సంబంధించి ఉన్నాయి. మిగతా 95% భూములకు సంబంధించి పరిస్థితి ఏంటి? ఒకటి, భూముల సర్వే జరిగి రికార్డ్ అన్నీ సరిగ్గా మనం తయారు చేసుకుంటేనే ఆ మిగతా 95% వాళ్ళకి కావచ్చు, ఈ 5% వాళ్ళకి కావచ్చు ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమ్మకాల కొనుగోలు కాకుండా ఇతర భూ వివాదాలు చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం పరిస్థితి ఏంటి కూడా మనం ఆలోచించాలి. అంతేకాకుండా రైతులకి మరింత మేలు జరగాలంటే మనం ఎంత కంప్యూటర్ల గురించి మాట్లాడుకున్నా, ఎంత కంప్యూటర్ పారదర్శకత గురించి మాట్లాడుకున్నా, గ్రామ స్థాయిలో భూమి రికార్డులు అందుబాటులో ఉంచటం, భూ పరిపాలనలో గ్రామ సభలని, గ్రామస్తులని, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనం భాగస్వాములు చేయకపోయినట్లయితే పరిపాలన మళ్ళా సెంట్రలైజ్ అవుతుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పులు వస్తున్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే పంచాయతీ కార్యాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. సర్వే ప్రారంభమైంది, టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చింది. ఇలా చాలా మార్పులు వస్తున్నాయి. సంతోషించదగ్గ పరిణామాలే ఆహ్వానించాలి. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్ళి తెలంగాణలో ఈ మధ్యలో భూములకు సంబంధించి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో ఈ మార్పులన్నీ, వీటి ప్రభావం గ్రామాలపై ఏ విధంగా ఉంటుంది, ఈ సంస్కరణల ప్రభావం రైతులపై ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేస్తూ
గ్రామీణ ప్రాంత కుటుంబాలకి, రైతులకి మేలు జరగాలంటే, భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, భూమి లేని వాళ్లకు భూములు ఇంకా ఇవ్వటం కూడా ప్రభుత్వ బాధ్యత. ఆ టాస్క్ ఇంకా అసంపూర్ణంగానే ఉంది. ప్రభుత్వమే చెప్తుంది అన్ఫినిష్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని. పేదలకు కూడా మేలు జరగాలంటే కూడా ఈ సంస్కరణలు ఉపయోగపడాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ మేలు జరగాలంటే ఏం చేస్తే బాగుంటుందో విస్తృతంగా చర్చ జరగాలి. భూమి ఎజెండా అందరి ఎజెండా కావాలి. ఇది భూమి ఎజెండా కొందరి ఎజెండా కాకూడదు. భూములకు సంబంధించి అందరికీ మేలు జరగాలంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ కూడా ప్రతివాడికి భూమితో అవసరమే కాబట్టి అందరూ దీని మీద పెద్ద ఎత్తున ఒక అర్థవంతమైన చర్చ చేసి ఆ చర్చ మరికొన్ని మంచి నిర్ణయాల వైపు, మంచి చట్టాల వైపు దారితీస్తుందని ఆశిస్తూ మరొక సందర్భంలో ఇంకో అంశంపై మాట్లాడుకుందాం. సెలవు. నమస్తే.